హాయ్ అండి, అందరికీ నమస్కారం. గత సంవత్సరం ఆగస్టు 29వ తేదీన స్టార్ట్ అయిన మా ఎస్ఆర్ క్రియేషన్ ఛానల్ నేటికి సంవత్సర కాలం పూర్తి చేసుకుని ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ శుభతరంలో మా ఛానల్ను ఇంతగా ఆదరిస్తున్న మా అశేష ప్రేక్షక దేవుళ్లకు, అలాగే మా సబ్స్క్రైబర్స్కు, అలాగే ఇక ముందు సబ్స్క్రైబ్ చేసుకోబోతున్న వారికి, అలాగే మమ్మల్ని అన్ని విధాల అండదండలుగా ఆదరించి అభిమానిస్తున్నటువంటి మా బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు ఇవే మా శుభాకాంక్షలు. మా ఛానల్ ద్వారా మా ప్రేక్షకులందరికీ కార్తీక పురాణాన్ని, ఎన్నో మంచి విషయాలను అందించిన మా గురువుగారు శ్రీ మారేపల్లి రమేష్ శర్మ గారి పాదాభివందనాలు తెలియజేస్తూ, అలాగే మా ఎస్ఆర్ క్రియేషన్ ఛానల్ ముందుకు నడపడానికి నాకు అన్ని విధాల అండదండలుగా ఫుల్ సపోర్టుగా ఉన్నటువంటి మా బ్రదరు పెరుముచ్చు పవన్ కుమార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే నాకు ఈ యొక్క ఛానల్ నడపడానికి సహాయ సహకారాలని, సూచనల్ని అందిస్తున్నటువంటి మా లక్ష్మితో ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్ ప్రొపరేటరు లక్ష్మి అక్కకు, అలాగే ఎడ్లపల్లి సిద్ధార్థకు ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఛానల్ని ఇంత విజయవంతంగా ముందుకు నడపడానికి నాకు తగిన శక్తి సామర్థ్యాలను ఇచ్చినటువంటి నన్ను కన్న నా తల్లిదండ్రులు కీర్తిశేషులు గడ్డిపాటి సత్యనారాయణ, సత్యవతి గారి పాదాలకు నమస్కరిస్తూ, అలాగే నన్ను ఎన్నుతట్టి అండగా ఉంటూ అన్ని విధాల ఆర్థికంగా, సామాజికంగా నన్ను ముందుకు నడిపిస్తున్నటువంటి మాతృ సమానులు, పితృ సమానమైనటువంటి మా అక్కాబావలు జాస్తి వెంకట శివలక్ష్మి, జాస్తి శ్రీనివాసరావు గారి పాదాలకు నమస్కరిస్తూ, మా ఛానల్ ఇంకా మోనిటైజేషన్ అవ్వకపోయినా, ఇంకా ₹1 డబ్బులు యూట్యూబ్ నుంచి రాకపోయినా మీ అందరి యొక్క ఆదరాభిమానాలతో ఈ ఛానల్ను విజయవంతంగా ముందుకు నడుపుతున్నాం. అత్యంత చిన్న సాధారణ ఉద్యోగి అయిన నేను ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటానండి. ఆ ఉద్యోగం చేస్తూ నేను పగలంతా నా డ్యూటీ చేసుకుని రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చి స్క్రిప్ట్ రాసుకుని వీడియో తీసి వాయిస్ ఇస్తూ నైట్ 1 గంట వరకు ఈ ఛానల్ కోసం కష్టపడుతున్నాను. ఇది నా కోసం, నా కుటుంబ సభ్యుల కోసమే కష్టపడుతున్నాను. దీంట్లో నేను కానీ, నా భార్య మాధవీలత కానీ, మా ఆవిడ మాధవీలత, అలాగే నా బాబు జిష్ణు కానీ వీడి యొక్క జీవితం కోసమే మేము ఇంత కష్టపడుతున్నామండి. ఈ సంవత్సర కాలంలో మా ఛానల్లో వివిధ రకాల దేవాలయాలు, అలాగే పర్యాటక కేంద్రాలు, అలాగే టీటీడీ అప్డేట్లు, విజయవాడ దుర్గమ్మ తల్లి దేవస్థానం అప్డేట్లు, అలాగే కార్తీక పురాణాలతో, అలాగే వివిధ రకాల హిందూ సాంప్రదాయాల గురించి మీకు తెలియజేయటం, చూపించటం జరిగింది. మీ అందరి ఆశీస్సులతో ఇక ముందు కూడా ఇలాంటి మరిన్ని మంచి విషయాలు మీకు మా ఛానల్ ద్వారా అందించడానికి ప్రయత్నిస్తామని మనవి చేసుకుంటున్నాను. మా ఛానల్ను ఇంతగా ఆదరిస్తున్న అశేష ప్రేక్షక మహాశయులకు పాదాభివందనాలు తెలియజేస్తూ, మరిముందు కూడా ఇలాగే మా ఛానల్ను మీరు ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటూ, మీకు మరిన్ని మంచి విషయాలు తప్పక అందిస్తానని వాగ్దానం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆశీర్వదించండి.